కరీంనగర్ జిల్లా జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జమ్మికుంటలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచి కాంగ్రెస్ పార్టీ హామీల అమలు, పార్టీ వీడిన ఎమ్మెల్యేల అనర్హత వేటు, ప్రభుత్వ వైఫల్యాలపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోరాడుతున్నారని, ఆయనపై కేసులు పెట్టినా, బెదిరించినా వెనకడుగు వేసేది లేదని రాజేశ్వరరావు స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డిపై దాడులు చేస్తామని ప్రకటించడం, కాంగ్రెస్ నాయకులు ఆయనను కించపరుస్తూ మాట్లాడటం అప్రజాస్వామికమని, కౌశిక్ రెడ్డిపై ఈగ వాలినా ఊరుకునేది లేదని, ప్రజల పక్షాన ఇచ్చిన ప్రతి హామీ అమలయ్యే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు కౌశిక్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని దహనం చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కౌశిక్ రెడ్డిపై తప్పుడు ప్రచారాలు, అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొరకు అనినిత్యం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మన కౌశిక్ రెడ్డి గారు. వారి మీద అనేకటువంటి కేసులు పెట్టడం ఇది అప్రజాస్వామికం అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా